అక్షర బ్రహ్మయోగం అమరత్వమును తెలిపే యోగం అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నిస్సందేహంగా నా స్వరూపమునే పొందుతాడు. ఈ శ్లోకం భగవంతుని స్మరణ శక్తి గురించి చెబుతుంది. జీవితమంతా మన మనసు ఎదిపై దృష్టి పెడుతుందో అది మన అంతిమ క్షణంలో కూడా మన ఆలోచనగా నిలుస్తుంది. కృష్ణుడు చెబుతున్నాడు, మరణ సమయాన నన్ను స్మరించిన వాడు నాలో లీనమవుతాడు. అంటే మన ఆలోచనలు మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. జీవితమంతా భగవంతుని భజనలో, ధ్యానంలో, సేవలో గడిపిన వాడు చివరి క్షణంలో కూడా ఆయననే గుర్తు చేసుకుంటాడు. అలాంటి ఆత్మకు తిరిగి జన్మ ఉండదు. అది అక్షర బ్రహ్మలో లీనమవుతుంది. ఇక్కడ అక్షర బ్రహ్మం అంటే చెదరని మారని నిత్యమైన పరమసత్యం. శరీరం క్షణికం కానీ ఆత్మ నిత్యము. ఆ నిత్యాత్మ సత్యాన్ని గుర్తించి దానిలో స్థిరపడటమే ఈ యోగం యొక్క మూలం. ప్రస్తుత మానవుడు తెలుసుకోవలసిన పాఠం. నేటి మానవుడు భౌతిక జీవనంలో మునిగిపోయి చావు అనే నిజాన్ని మరిచిపోయాడు. కానీ మరణం అంతం కాదు, మార్పు మాత్రమే. ఒక దేహం నుంచి మరొక దేహానికి ప్రయాణం. మన జీవితం ఎలా గడిపామో మన చివరి ఆలోచన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఎవడు సంపద, కోపం, ఈర్ష్య, ద్వేషం నిండిన మనస్సుతో జీవిస్తాడో అతని చివరి క్షణం కూడా అశాంతిగానే ఉంటుంది. కానీ భక్తి, కరుణ, దైవ స్మరణతో జీవించిన వాడికి మరణం కూడా పవిత్రమైన విముక్తి క్షణమవుతుంది. ఈ అధ్యాయం మనకు నేర్పేది జీవితం మొత్తం సిద్ధతే, చివరి క్షణానికి సన్నాహకం. మరణ సమయంలో మన ఆలోచన ఏదైతే అది మన తదుపరి స్థితిని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతిరోజు దైవ స్మరణలో ఉండాలి. దేవుని స్మరించడం కేవలం మంత్రం కాదు, అది మన ఆత్మను అక్షర బ్రహ్మానికి దగ్గర చేసే మార్గం. మనసును శుద్ధం చేసుకోవాలి మంచి ఆలోచనలతో, ప్రేమతో, సేవతో జీవించాలి. అప్పుడు మన చివరి క్షణం భయంకరంగా కాకుండా శాంతితో నిండిన పరమయాత్రగా మారుతుంది. ప్రస్తుత మానవుడికి నేర్పే పాఠం, మరణాన్ని భయపడవద్దు, దానిని దైవ స్మరణతో పవిత్రం చెయ్యి. భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకడం నేర్చుకుంటే మరణ క్షణంలో కూడా నీవు చిరంజీవి అవుతావు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రేమ స్వరాల గీతం. హరే రామ హరే రామ శాంతినిచ్చే మంత్రం. ఓం నమో భగవతే
భగవతే వాసుదేవాయం నీ నామమే శాశ్వత శాంతి మార్గం